అండి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ పోస్ట్స్ గ్రూప్ ఏ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. ఇక్కడ మనకి ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద అయితే ఈ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయి. సో రెగ్యులర్ పోస్టులు అండి, పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, విల్ బీ ఓపెన్ షార్ట్లీ. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసిన తర్వాత అది హార్డ్ కాపీ ప్రింట్ చేసి డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసి వాటి మీద అయితే మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ సైన్ పెట్టేసి ప్రతిదీ కూడా మళ్ళీ మనం హార్డ్ కాపీ కూడా పంపించాలండి. అవన్నీ కూడా 10 days ఫ్రమ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పేజెస్లో అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ప్రతిదీ ఇవ్వడం జరిగిందండి. మొత్తం టోటల్గా 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. డెసిగ్నేషన్స్ చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, ఈ 4 రకాల ఫ్యాకల్టీ పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, అనస్థీషియా, బయోస్టాటిక్స్, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథెరసిస్ అండ్ వాస్కులర్ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ హెమటాలజీ, మైక్రోబయాలజీ, నైనోటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్థల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలేషన్, ఫిజియాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ ఆర్ రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, రేడియేషన్ ఆంకాలజీ, రోమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ. సో వీటికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి అయితే ఈ 4 రకాల ఫ్యాకల్టీ పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం టోటల్గా వచ్చి 121 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది కదా, 37. సో దానికి సంబంధించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ చూడండి, ఎండి ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆర్ ఎండి ఇన్ మెడిసిన్ ఆర్ ఎండి ఇన్ జనరల్ సర్జరీ, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండి ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఎంఎస్ ఇన్ జనరల్ సర్జరీ ఆర్ ట్రామా సర్జరీ, ఎంఎస్ ఇన్ ఆర్థోపెడిక్స్, ఎండి ఇన్ పీడియాట్రిక్స్. సో అలాగే మనకి ఇక్కడ ప్రొఫెసర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇచ్చే చూడండి. అలాగే మనకి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ ఇలాగే ఉంటాయండి. సో ఎక్స్పీరియన్స్ ఒకటి చేంజ్ అవుతుందండి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎండిఆర్, ఎంఎస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అండ్ లేదా ఆర్ అంటే ఇది ఉండొచ్చు లేదా లేకపోయినా పర్వాలేదనండి. అంటే ఉంటే ఒక రకమైన ఎక్స్పీరియన్స్, లేకపోతే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించి చూడండి, ఎంసీహెచ్ ఫర్ సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్ అండ్ డిఎం ఫర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 14 years టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎండి, ఎంఎస్ చేసిన తర్వాత, లేదా 12 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి ఎంసీహెచ్ ఆర్ డిఎం చేసిన తర్వాత. అలాగే 11 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి 3 years రికగ్నైజ్డ్ డిగ్రీ ఆఫ్ డిఎంఆర్ ఎంసీహెచ్ చేసిన తర్వాత. సో అలాగే నాన్ మెడికల్ క్యాండిడేట్స్కి ఇచ్చారండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటుగా డాక్టరేట్ డిగ్రీ కూడా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూడండి, 14 years టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ప్రతి దానికి కూడా క్వాలిఫికేషన్స్ ఇంచుమించుగా ఒకలాగా ఉంటాయండి. దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి, మీరైతే ఒకసారి చూసేసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ బయోస్టాటిక్స్, ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ బయోస్టాటిక్స్, అలాగే డాక్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి 3 years టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే మీకు నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా డాక్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీలో ఎనాటమీ, ఎంఎస్సి హ్యూమన్ ఎనాటమీ, అలాగే ఫిజియాలజీకి ఎంఎస్సి మెడికల్ ఫిజియాలజీ ఆర్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఎంఎస్సి
మెడికల్ బయోకెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ ఎంఎస్సి మెడికల్ ఫార్మకాలజీ ఆర్ ఫార్మకాలజీ ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. అలాగే ప్రొఫెసర్కి అడిషనల్ ప్రొఫెసర్కి 58 ఇయర్స్ అనేది పెంచకూడదు. అసోసియేట్ ప్రొఫెసర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి 50 ఇయర్స్ అనేది పెంచకూడదండి. 50 సంవత్సరాలు మాత్రం పెంచకూడదు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు చూడండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్కి, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయ్యింది అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కింద అప్లై చేస్తే కనుక వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ప్రొఫెసర్కి వచ్చి 168,900 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. అడిషనల్ ప్రొఫెసర్కి వచ్చి 148,200 శాలరీ అనేది రావడం జరుగుతుందండి. అసోసియేట్ ప్రొఫెసర్కి 138,300 రూపాయల శాలరీ రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 101,500 శాలరీ అనేది రావడం జరుగుతుందండి. సో ఆన్లైన్ అప్లికేషన్కి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, www.aimsmangalagiri.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నుంచి 10 రోజుల లోపు అయితే మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా పంపించాలి, హార్డ్ కాపీ. సో దానికి సంబంధించి స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ చేయాలని చెప్పేసి అడ్రస్ ఇచ్చారండి. రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 522503కి అయితే మీరైతే పంపించాలి. ఎన్వలప్ కవర్ మీద కూడా మీరైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఏ డిపార్ట్మెంట్కి అనేది మెన్షన్ చేయాలి. దాంతోపాటుగా ఈ హార్డ్ కాపీస్ అన్నీ కూడా మీరైతే పంపించాలండి. సో దానికి సంబంధించి ఫీజు కూడా ఇవ్వడం జరిగిందండి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3,100 ఫీజు అయితే పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ వచ్చి 2,100, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 100 రూపీస్ అనేది పే చేయాలండి. మీరు ఇచ్చేటప్పుడు మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీ దగ్గర స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉండాలి. అలాగే స్కాన్ సిగ్నేచర్ అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే ఉండాలి. ఇవి 2 జేపీజీ ఫార్మేట్లు అండి. సో అలాగే ఫీ పేమెంట్ అనేది ఒకటి చేయాలి. సో ఇదండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.